వైఎస్ జగన్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని తొలిసారిగా పేదల ఇళ్ల స్థలాలపై వారికే సర్వ హక్కులను కల్పిస్తూ ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు కన్వేయన్స్ డీడ్ ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వాహకులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్స్ ఇళ్ల స్థలాల మంజూరు పత్రాలను 20,000కు పైగా అక్కా చెల్లెమ్మలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించారు. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం సంథింగ్ డిఫరెంట్ అని నిరూపించుకుంటోంది. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 30 లక్షల మందికి పైగా పట్టాలందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వాటిపై మహిళలకు సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డీ పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను డీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. గతంలో పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలపై ఆ పేద కుటుంబాలకు హక్కులు ఉండేవి కావు. అవి డీ పట్టాలు కావడంతో వాటిని కలిగి ఉండడం తప్ప అవసరానికి వాటిని అమ్ముకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన 10 ఏళ్ల తరువాత వాటిపై లబ్ధిదారులకు సర్వ హక్కులు కలిగేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఆ చట్టం ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందిస్తున్నారు. మహిళల పేరు మీద ఆ పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. 10 ఏళ్ల గడువు ముగిసిన తరువాత ఈ డీడ్లు ఆటోమేటిక్గా సేల్ డీడ్లుగా మారుతాయి. అప్పుడు లబ్ధిదారులు ఆ స్థలాలను అమ్ముకోవచ్చు, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు, వాటిపై రుణాలు పొందవచ్చు. ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారో దాన్నే వైఎస్ జగన్ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో ప్రతిపక్షం సృష్టించిన అవరోధాలన్నీ దాటుకుంటూ అర్హులైన వారందరికీ పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాల భూమిని సేకరించి పంపిణీ చేసింది. గతంలో ప్రభుత్వాలు ఇళ్లు కట్టిస్తే జగన్ ప్రభుత్వం ఊళ్లను నిర్మిస్తోంది. ఏకంగా 17,005 జగనన్న కాలనీలను ప్రైవేట్ లేఅవుట్లకు ధీటుగా కడుతోంది. ఆయా కాలనీల్లో అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నారు. ప్రైవేట్ లేఅవుట్లకు ధీటుగా ఇల్లు కాదు ఊర్లు నిర్మించే సంకల్పంతో ఏకంగా 17,005 లేఅవుట్లను ఆ పేదల ఇళ్ల స్థలాలకు అన్ని క్లియరెన్సులు తీసుకొచ్చి అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, మంచినీటి సదుపాయాలు, పార్కులు, కామన్ ఏరియాలు సహా ఇతర సదుపాయాలతో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ అడుగులు కూడా వేగంగా పడతా ఉన్నాయి. ఇలా ఇచ్చిన స్థలాలలో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభించడం, ఇప్పటికే 8,90,000 ఇళ్లు అందులో పూర్తి చేయడం, మిగతా ఇళ్లు కూడా వివిధ దశల్లో వేగంగా కూడా అడుగులు పడతా ఉన్నాయి, సాగుతా ఉన్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం మొదలైన తరువాత 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వాటిలో దాదాపు 9 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా ఇళ్లు కూడా వివిధ దశల్లో నిర్మాణమవుతున్నాయి.